వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. కలెక్షన్ల ఊచకోతంటే ఎట్లుంటుందో రేపటి నుంచి తెలుగు సినీ పరిశ్రమ చూడబోతుంది. బాక్స్ ఆఫీస్ అమ్మ పొగిడొచ్చాడు. బాక్స్ ఆఫీస్ రికార్డుని తుడిచిపెట్టేదానికి మరోసారి ఓజీగా రక్తపాతం. ఈరోజు విధ్వంసం స్క్రీన్ పైన చూసాం, రేపటి నుంచి విధ్వంసం బాక్స్ ఆఫీస్ పైన చూస్తాం. ఈరోజు మా నాయకుడు చేసిన విధ్వంసం తరతరాలు చెప్పుకునే విధంగా ఉంది. ఆ రోజు మేము ఖచ్చితంగా ఏదైతే జానీ సినిమాతో నిరుత్సాహపరిచామో ఈరోజు అదే జానీ రివాల్వర్తో తెలుగు సినీ పరిశ్రమ చరిత్ర రికార్డులన్నీ మా నాయకుడు ఓజీగా తుడిచిపెట్టాడని చెప్పి తెలియజేసుకునే దానికి సంతోషిస్తూ ఈ రోజు మేసం తిప్పాల్సింది నేను కాదు, పవన్ కళ్యాణ్ గారి ప్రతి అభిమాని ఎగిరేసి ఈరోజు అన్న ఎప్పుడో ఎక్కడో ఉన్నాడు మనతో. డైరెక్షన్ కానీ సినిమా టేకింగ్ కానీ ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో ఏ విధంగా ఉంటుందో హాలీవుడ్ సినిమాని ఈరోజు తెలుగు సినిమా ప్రేక్షకులు ఈరోజు మనం ఇక్కడ వీక్షిస్తున్నాం. హాలీవుడ్ రేంజ్ని టాలీవుడ్కి తీసుకొచ్చిన మా దేవుడు. రెండు రాష్ట్రాలకి ఒకడే దేవుడు అనుకుంటున్నాం, కానీ ఈ దేశానికి మొత్తానికి ఒకడే దేవుడు పవన్ కళ్యాణ్. తమన్ మ్యూజిక్ కానీ, సుజిత్ గారి డైరెక్షన్ కానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కానీ, అదేవిధంగా సినిమాలో నటించిన ప్రతి నటుడి యాక్షన్ చాలా ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో వాళ్ళు చాలా గొప్పగా నటించారనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క సీన్ చెప్పుకునే విధంగా ఆ టేకింగ్ కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో బొంబాయి వస్తున్న తలలు జాగ్రత్త అంటాడు. దానికి తగ్గట్టు సినిమాలో ఒక్క తలకాయ లేదు, విలన్ తలకాయ అన్ని లేసిపోయానన్న. బ్లాక్ బస్టర్ బొమ్మ అంతే. జై పవర్ స్టార్. ఎన్నో సంవత్సరాల తర్వాత కళ్యాణ్ బాబుని ఈ విధంగా చూడడం, అదేవిధంగా ఎంతో స్టైలిష్గా ఎన్నో సంవత్సరాల నుంచి అభిమానులు వేచి చూస్తున్న చిత్రాన్ని మాకు అందించినటువంటి సుజిత్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సంవత్సరాల తర్వాత అభిమానులకి కన్నుల పండుగగా కనిపించే విధంగా ఉన్నారు. ఈ సినిమా అత్యధికంగా కలెక్షన్లు రాబడుతూ, అదేవిధంగా కళ్యాణ్ బాబుని ఏ విధంగా చూడాలో అభిమాని ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చూస్తారని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఓజీ సందర్భంగా మేము ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఒక్కటి ఎవరంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఎవరైతే సుజిత్ గారిని పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసి ఇంతటి అద్భుత విజయాన్ని అందజేసినటువంటి త్రివిక్రమ్ గారికి, అదేవిధంగా అయ్యా సుజిత్ ఇన్ని రోజులు ఎక్కడున్నావు స్వామి, నువ్వు అభిమానుల మనసులో ఏ విధంగా ఉందో ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో చూస్తారు. మూడో వ్యక్తి ఎవరంటే ఎస్ఎస్ తమన్. నీకు నమస్కారం రా స్వామి, ఆ బీజిఎం ఏందిరా స్వామి తమను నీకు. కాబట్టి ఇంకా 3G 4G లేదు, ఓన్లీ ఓజీ అంటే ఓజీ అంటే ఓజస్ గంభీరా కాదు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓజీ పార్ట్ 2 వెయిటింగ్. సినిమా హిట్. మేము ఎప్పుడు కళ్యాణ్ బాబుని ఎట్టా చూడాలి. నిజంగా హరిశంకర్ కూడా ఆయన గబ్బర్ సింగ్లో చూపించుకున్నాడు. అంటే ఫ్యాన్గా సినిమా ఎట్లా తీయాలి అట్లా చూపించాడు. సినిమాకి అర్థం ఇది కాదు, ఇది పవన్ కళ్యాణ్ బాబు సూపర్ చింపేశాడు. ఓజీ వేల్ లెవెల్ అంతే ఇట్టి కొట్టేసామన్నా. సినిమా సూపర్ హిట్.
సినిమా అయితే మామూలుగా లేదు, చూస్తున్నది అసలు అందరికి. కళ్యాణ్ బాబు చరిత్ర బిగ్గెస్ట్ హిట్. సూపర్, ఎక్సలెంట్, అదిరిపోయింది, సూపర్, అల్టిమేట్, నో వర్డ్స్, నో వర్డ్స్, అదిరింది. అల్టిమేట్ పర్ఫార్మెన్స్. మాటలే చేతలే. ఓజీ అంటే ఓజీ కొత్త రికార్డ్ అంటే రికార్డ్. ఓజీ తమ్ముడికి దండం పెట్టాలంతే. రక్తపాతం, గంభీర రక్తపాతం, ఒకటే రూలు, గంభీర రూలు. జై పవర్ స్టార్. 3 స్క్రీన్లు ఒకసారి షేక్ వచ్చినాయి. ఇంటర్వెల్ షాట్ హైలైట్ అంతే, పగిలిపోయింది. సుజిత్ సంభవం హై వోల్టేజ్ స్క్రీన్ ప్లే ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా చూడాలనుకున్నాము అట్లా ఉంది. మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అది రిపోయింట్ అంతే. సూపర్, ఎక్స్ట్రాడనరీ. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎదిరిపోయింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎదిరిపోయిందండి. ఫస్ట్ షాట్లో పవన్ కళ్యాణ్ షాట్లో అందరు కుప్పలుగా శవాలు పడతాయి. ఇంకెవడన్నా మిగిలేడురా అనే డైలాగ్ ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో కూడా ప్రతి తలకాయ ఒక్కొక్కటి తెగి పడుతుంటే ఆ షాట్ కానీ ఫైటింగ్ కానీ అదుర్సండి. సూపర్ అండి సినిమా, మూవీ అది ఎక్సలెంట్. సూపర్ హిట్. సూపర్ మూవీ. కొట్టేశావు, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈ సినిమా బరాబర్ కొట్టేశావు. సూపర్ హిట్ అంటే జై పవర్ స్టార్. ఒకటే మాట, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అంటే జై పవర్ స్టార్. 13 సంవత్సరాల నుంచి ఎదురు చూసావు, హిట్ కొట్టాడు మళ్ళీ పవర్ స్టార్. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు సినిమా నెక్స్ట్ లెవెల్. పక్కా సూపర్ డూపర్ హిట్. జై పవర్ స్టార్. ఒకటే మాట, సినిమా చాలా బాగుంది. చేశాడు అదే రివ్యూ. పవన్ కళ్యాణ్ గారు మూవీ గురించి ఎవరైతే ట్రోలింగ్ చేశారో వాళ్ళ కూర్చోబడేలాగుంది సినిమా. పార్ట్ 2 కోసం వెయిటింగ్. జై జనసేన. జై జనసేన, జై పవర్ స్టార్. రికార్డులు బద్దలైపోతున్నాయి. బాబులాగే బాబు, కళ్యాణ్ బాబు అక్కడే. బాగుంది, సినిమా బాగుంది. సినిమాల్లో అయినా, సమాజంలో అయినా, రాజకీయాల్లో అయినా ఆయనే ఓజీ, ఆయనే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. జై పవర్ స్టార్. ఓజీ, 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 ఓజీ. జయోజీ. బాగుంది, చాలా బాగుంది.
ఎలా అయితే చూడాలనుకున్నారో, డిప్యూటీ సీఎంని ఎలా అయితే చూడాలి స్క్రీన్ మీద అనుకున్నారో, ఒక కొన్నిదల కొదమసింహం తచ్చాడుతోంది స్క్రీన్ మీద. మరెవరో లేరు దారి పోటీ పవర్ స్టార్కి సాటి. ఎప్పటికి కూడా ఈరోజు మేము కూడా అభిమానులు కూడా బ్లాకుల టికెట్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అలా ఓజీ ఫేవరు నెల్లూరు జిల్లానే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరీ ఎక్కువైపోయి ఈ ఫేవర్ మా దాకా తాకి మేము కూడా బ్లాకుల టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ ఓజీ మూవీతో రికార్డులన్నీ కూడా బద్దలైపోయినాయి. మిగతా అన్ని పట్టు మీ బీజిఎం అదిరిపోయింది. సినిమాకి బీజిఎం పవన్ కళ్యాణ్ గారి ప్రాణం అంతే. పవన్ కళ్యాణ్ తర్వాత ఏదైనా 3G 4G లేదు, ఓన్లీ ఓజీ. అయ్యా సుజిత్, రోజులు ఎక్కడున్నావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు అయ్యా సుజిత్? సూపర్ ఉంది బ్రో, మైండ్ బ్లోయింగ్ బ్రో. ఓజీ తర్వాత ఓజీ పార్ట్ 2 పవన్ కళ్యాణ్ మైండ్ రోల్స్, మైండ్ బ్లోయింగ్. ఊచా కోత మొదలైంది, ఊచా కోత. మామూలుగా లేదు, బీజం మైండ్ పోతుంది. బాగుంది స్వామి, సూపర్ ఉంది. ఇప్పుడు ఏదైతే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉందని చెప్పి. ఇప్పుడు ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మారిపోతుంది కాబట్టి సెన్సార్ వాళ్ళు కూడా ఏదైనా అత్యధిక వైలెన్స్ ఉన్న ఒకటి ఉంటే వాటిని బ్లర్ చేసి కూడా మిగతా వాళ్ళకి అవకాశం కల్పించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. సౌండ్ ఇండియాలో కాదు జపాన్ దాకా వినపడుతుంది. ఓచుకోత ఎప్పుడే అమ్మేసాం. ఫ్యాన్స్ మొత్తం చాలా రోజుల తర్వాత దసరా మాత్రం బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్క ఫ్యాన్ కాలు ఎగరేసి మరి చెప్పుకోవచ్చు. ఓజీ అంటే నార్మల్ ఓజీ కాదు, గ్యాంగ్స్టర్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఫ్యాన్స్ మొత్తం కాలు ఎగరేసుకుని మరి చెప్పొచ్చు ఓజీ. సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ కానీ, ఫైటింగ్ కానీ, యాక్షన్ కానీ మొత్తం ఎలివేషన్ మొత్తం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సూపర్ ఫైట్స్ సూపర్ గా చూసాం. ఇదే ఫస్ట్ టైం మాస్ ఎంటర్టైన్మెంట్. బాగుందా సినిమా? బాగుంది. కొత్త ర్యాంప్ అంతే. నా తలకాయ లేచిపోతున్నాయి అన్న, ఏం లేదు, మాటలు రావట్లేదు అంతే. తలకాయ లేచిపోతున్నాయి. వాళ్ళు తమ్మే చెప్పాడు, మీసాలు తిప్పిల్లా, మీసాలు మేము తిప్పుతాం, 2 తిప్పుతాం అంతే. షో చేస్తే ఇప్పుడు షోకి 5,000 పెట్టి వెళ్ళిపోతాం అంతే. బ్యాడ్ గా మాట్లాడితే సూపర్ నార్మల్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్. ఎలివేషన్ నార్మల్ గా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక ట్రీట్ అన్న. అసలు నా వల్ల కాలేదు, అంత హైప్, అంత ఎలివేషన్, కళ్ళకి ట్రీట్ అంతే. సూపర్ హిట్ అంతే.